మనసులో ఏ విధమైనటువంటి దుష్ట సంకల్పములు దుర్వృత్తులు లేకుండా ఒక్కొక్కటి విచారణ చేత తొలగించటమే గొప్ప సాధన అన్నది. దీని పేరు వాసనాక్షయం అని చెప్తారు. ఎప్పుడు వాసనాక్షయం కలిగిందో అప్పుడు ఆత్మసాక్షాత్కారం తప్పకుండా కలిగి తీరుతుందని పెద్దలు ఘోషిస్తున్నారు. కాబట్టి ఈరోజు విశ్వామిత్రుడు దీన్ని గురించే చెప్పినారని. ఏమండి, అందరికీ అర్థమైందా? అయితే మీరు అడగచ్చు, ఏమండి మేమే సాధన చేయటం లేదనుకుంటున్నారా? మేము కూడా ఎన్ని సంవత్సరాల నుంచో జపాలు, ప్రార్థనలు, పారాయణలు, తీర్థయాత్రలు ఇవన్నీ మేము చేస్తున్నామని మీరు చెప్పొచ్చు. కానీ నేను అడిగే ప్రశ్న ఏమిటంటే, ఏమైనా ప్రోగ్రెస్ ఉన్నదా? అదండి. చేస్తున్నారు, సరే, సాధనలు చేస్తున్నారు అనేక మంది, ఒకళ్ళు కాదండి. ప్రతి వారు ఇంట్లో నుండి ఒక దేవతార్చన గృహం ఉంటుంది, అందరూ సాధన చేస్తున్నారని. చెయ్యలేదని చెప్పలేదు. కానీ ఈజ్ దేర్ ఎనీ ప్రోగ్రెస్? ఏదైనా ఉన్నతి కలిగిందా? ఇన్ని సంవత్సరాలు నేను జపం చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, మనస్సుకి ఏమైనా శాంతి కలిగిందా? ఏమైనా ఉన్నతిని పొందినానా? చెడ్డ గుణాలన్నీ తొలగిపోయినాయా? ఇదండి మానవుడు ఆలోచించవలసింది. ఊరికి ఎక్కడున్నా గొంగళి అక్కడే ఉంటే ఎన్ని సంవత్సరాలు గడిపినా కూడా ఏమిటండి దానివల్ల ప్రయోజనం చెప్పండి? ఏదో కొద్దిగా పుణ్యం వస్తుందే కానీ మోక్షం ఎట్లా వస్తుంది చెప్పండి?